ఉక్రెయిన్కి ఇప్పుడు అసలు సంక్షోభం ముదురుతోంది. ఏంటంటే బైడెన్ వచ్చిన తర్వాతనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైంది. అంతకుముందు వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన సంక్లిష్ట పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించాల, ప్రోత్సహించాల. ఈ జెలెన్స్కీ దురద తెలిసినా కూడా ఆయన ప్రోత్సహించాల, ఎప్పటికప్పుడు అదుపు చేస్తూ వచ్చాడు. యుద్ధాన్ని ప్రోత్సహించలేదు, రష్యాకి ఇబ్బంది లేకుండా చూశాడు, ఉక్రెయిన్కి ఇబ్బంది లేకుండా చూశాడు. అయితే ఆ తర్వాత జెలెన్స్కీ ఆశని అడ్డుపెట్టి ఆయుధ ల్యాబీల ప్రోత్సాహంతో యుద్ధాన్ని ప్రారంభింపజేసింది బైడెన్. అంటే రెచ్చగొట్టే ప్రయత్నం, ఆ రెచ్చగొట్టుడు ప్రయత్నాలతో రష్యా యుద్ధంలోకి దిగింది. ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, యుద్ధం 3.5 ఏళ్ళు అయింది ప్రారంభమైపోయి, అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి యుద్ధం పీక్ స్టేజ్లో ఉంది. ఉక్రెయిన్ ఏమో ఓడిపోతూ ఉంది, నాటోనేమో సైన్యం దగ్గర అంటోంది. ఈ టైంలో ట్రంప్ వస్తున్నాడు, బైడెన్ అయిపోతున్నాడు. బైడెన్ పక్కకి వెళ్ళిపోతే ట్రంప్ ఏమో రష్యా దీని సమస్యను వేగంగా పరిష్కరిస్తానని చెప్పాడు. యుద్ధం వద్దని కోరుకునేటటువంటి తత్వం. అందులో ట్రంప్ మనస్తత్వం ఎట్లుంటుందంటే యథాతథ స్థితి అంటాడు. అంటే ఇప్పుడు రష్యా ఆక్రమించుకున్న ప్లేసెస్ రష్యాది అయిపోతుంది. అదే జరిగితే ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి అటు ఇటు కాకుండా పోతుంది. దీంతో అయోమయంలో పడ్డటువంటి ఎవరైతే జెలెన్స్కీ ఇప్పుడు విలవెల్లాడిపోతున్నాడో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి.